హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. రాత్రి ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో వర్షం దంచుకొడుతోంది. జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం పెద్ద ఎత్తున పడుతుంది. ఒక్కసారిగా భారీ వర్షంతో రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్నాయి. మియాపూర్, మాదాపూర్లో కూడా వర్షం పడుతుంది. భారీ వర్షానికి ముఖ్యంగా నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా కొంత లోతట్టు ప్రాంతంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం నీరు చేరేసరికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. కొండాపూర్, చందానగర్, శేరిలింగంపల్లిలో ఒక్కసారిగా పెద్ద వర్షం పడుతోంది. మరోవైపు మేదీపట్నం, గచ్చిబౌలి, మణికొండలో కూడా భారీ వర్షం పడుతుంది. పలు చోట్ల వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా రోడ్లు మొత్తం మనకి వర్షం ఒక్కసారిగా పెద్ద ఎత్తున పడేసరికి నదుల్ని తలపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. నగరంలో వాన దంచి కొడుతుంది. పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, పాట్నీ, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కొండాపూర్, చందానగర్లో ఒక్కసారిగా భారీ వర్షం పడింది. మరోవైపు మేదీపట్నం, గచ్చిబౌలి, మణికొండలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా పెద్ద వర్షం పడేసరికి రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాహనదారులు ఈ వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా వర్షం కురవడం, అది కూడా రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, గడిచిన కొద్దిసేపటి నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ఆ మధ్యాహ్నం తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. గడిచిన కొద్ది గంటల నుంచి కూడా చాలా చోట్ల, ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా చూసుకుంటే సుమారుగా చాలా చోట్ల కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే రాత్రి, ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా, అంటే సుమారుగా 2 గంటల పాటు హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. గడిచిన ఒక అరగంట నుంచి కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ లోని అన్ని ప్రాంతాల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ముఖ్యంగా అటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ తో పాటు అమీర్పేట్, శేరిలింగంపల్లి, అదేవిధంగా కొండాపూర్, హైటెక్ సిటీ, అటు విధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు మెహదీపట్నం, అత్తాపూర్ తో పాటు చాలా చోట్ల, అంటే ఓవరాల్ గా సిటీ అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ఇప్పటికే ఈ రోజు రాత్రికి, అంటే సుమారుగా 2 గంటలకు పడుతుంది, అర్ధరాత్రి వరకు హైదరాబాద్ లో చాలా సర్కిళ్లలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ అధికారులు ప్రకటించిన నేపథ్యం. అందుకు సంబంధించి అటు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కొంత రాత్రి వేళల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి అటు విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లి ఉద్యోగస్తులు కూడా కొంత ముందుగానే లాగౌట్ చేసి వెళ్లిపోవాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు, అంటే చూసుకుంటే మనం చాలా సర్కిళ్లలో కూడా గడిచిన కొద్దిసేపటి నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా హైదరాబాద్ సిటీలో వాతావరణం అంతా మారిపోయింది. కొన్ని చోట్ల మోస్తారు వర్షం పడితే మరికొన్ని చోట్ల కూడా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా
మధ్యాహ్నం సికింద్రాబాద్, ప్యాట్నీ, సెక్రటేరియట్, రామ్నగర్, అదేవిధంగా ముషీరాబాద్, అసెంబ్లీ, ఇటు లకిడి కపుల్ ప్రాంతాల్లో కూడా అంటే చాలాసేపు వర్షం పడింది. కాబట్టి ప్రస్తుతానికైతే 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మోస్తారు నుంచి భారీ వర్షం అంటే లైట్ సంబంధించిన అంటే చిరుజలతో కూడిన వర్షం నుంచి థండర్ స్టోమ్ అంటే ఒక్కసారిగా చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. చాలా చోట్ల కూడా కుండపోతగా వర్షం పడుతుంది. ఈ రోజు అంటే సుమారుగా మరొక 2 గంటల పాటు అర్ధరాత్రి 12 నుంచి 1 గంట వరకు కూడా ఈ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి నుంచి హైదరాబాద్ లోని అన్ని జిహెచ్ఎంసీ సర్కిల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సుమా, కిరణ్, అంటే ఈ రెయిన్ వల్ల ఏ ప్లేసెస్ లో ట్రాఫిక్ జామ్ అయింది, దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? రూట్స్ ఎక్కడ క్లియర్ గా ఉన్నాయి ప్రెసెంట్? వాస్తవానికి హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడితే కూడా సిటీ అంతటా కూడా ప్రధాన రహదారులు ఖైరతాబాద్, కొండాపూర్, జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు షేర్లింగంపల్లి, అమీర్పేట్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇటు చాదర్ఘట్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ముందస్తుగా వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ఉన్నాయి. రాత్రి వేళల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే సూచన చేసిన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ పోలీసులు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరితో పాటు అటు మరొక ఫోర్త్ సిటీ సంబంధించిన కమిషనరేట్ సంబంధించిన కూడా కొంత అలర్ట్ చేశారు. వెంటనే అంటే కొంత ఎర్లీ అవర్స్ లో కూడా ఉద్యోగస్తులు లాగౌట్ చేసుకుని వెళ్లారు. ప్రస్తుతానికి అయితే కొంత ఇటు హైదరాబాద్ పోలీసులు ఈ రోజు మధ్యాహ్నమే ఒక ట్వీట్ కూడా చేశారు. కొంత రాత్రి వేళల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం నేపథ్యంలో కూడా కొంత అంటే గతంతో పోల్చుకుంటే కొంత ఎర్లీగా ఇటు ఎవరైతే ఉద్యోగాలు నిర్వహించి విధులకు వెళ్లే వారు ఉంటారో కొంత వాళ్ళు కూడా ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోయినట్లుగా మనం చెప్పొచ్చు. చాలా కొన్ని చోట్ల మాత్రమే, ముఖ్యంగా ఖైరతాబాద్, అదేవిధంగా అమీర్పేట్, కొండాపూర్, జూబ్లీ చెక్ పోస్ట్ తో పాటు చాదరఘట్ వంటి ప్రాంతాలు కొంత ఏంటంటే సిటీకి 2 వైపుల నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. మూసి పరివాహక ప్రాంతాల నుంచి కూడా దాటే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆ ప్రాంతాలు కంజెస్టెడ్ గా ఉంటాయి. అక్కడ నుంచి కొంత మెల్లగా ట్రాఫిక్ కలుగుతుంది. వీటితో పాటు ఇటు ఐటీ కారిడార్లు, ముఖ్యంగా ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీతో పాటు మియాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో కూడా కొంత ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది. మరొక 2 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత సేఫ్ గా నగర ప్రజలు ఇళ్లలోకి గమ్యస్థానానికి చేరుకోవాలంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాబట్టి మరొక 2 గంటల పాటు ప్రస్తుతానికైతే చాలా చోట్ల అత్తపూర్, ఇటు గచ్చిబౌలి, మైదీపట్నం, జూబ్లీ, బంజారాహిల్స్, షేక్పేట వంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. సుమారుగా 2 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాబట్టి కొంత నగరవాసులు కొంత మెల్లగా గమ్యస్థానానికి స్లోగా చేరుకోవాలి. కొంత ప్రధాన కూడల్లో రోడ్ల మీద వాటర్ నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే ప్రధాన రూట్లలో కొంత వర్షపు నీరు చేరుకుంటుందో వాటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే ఇటు హైడ్రా అధికారులు చేస్తున్నారు. కొంత ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకంటే వాస్తవానికి ఎంత అలర్ట్ నేపథ్యంలో కూడా చాలా మంది ఉద్యోగస్తులంతా కూడా ఎర్లీగా లాగౌట్ చేసి వెళ్ళారు. కాబట్టి కొన్ని చోట్ల ఎందుకంటే హైదరాబాద్ లో 24 గంటల పాటు కొంత ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు చెప్తున్నట్టు బంజారాహిల్స్, జూబ్లీస్ తో పాటు కొంత ఖైరతాబాద్, అదేవిధంగా అమీర్పేట్, అదేవిధంగా షేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది. కాబట్టి మరొక 2 గంటల పాటు అలర్ట్ గా ఉండాలి. గమ్యస్థానానికి చేరుకున్న వారు సేఫ్ గా ఇళ్లకు చేరుకోవాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది కూడా సూచిస్తున్నారు. కొంత ట్రాఫిక్ ఫ్లో ఎక్కువ ఉంటుందో ఆ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.